అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో వివరిస్తూ ఒక ఘాటు వీడియోను షేర్ చేశారు. మీ దృష్టిలో ఆర్టిస్టులు అంటే నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన మాటలతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సెలబ్రిటీల అభిప్రాయాలు నచ్చకపోతే అన్ఫాలో చేయాలి తప్ప నీచమైన పదజాలంతో దాడి చేయడం సంస్కారం కాదని హితో పలికారు. చాలా మంది బూతులు తిట్టడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని పొరబడుతున్నారని, కానీ అది ముమ్మాటికి వేధింపు కిందకే వస్తుందని ఆమె అన్నారు. ప్రతి మనిషికి సమాజంలో గౌరవంగా బతికే హక్కుందని, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయకూడదని రేణు అన్నారు. కష్టపడి పనిచేస్తూ గౌరవంగా జీవించే కళాకారులను టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు. ఇప్పటికే తనను దూషించిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. విలక్షణ నటుడు అల్లరి నరేష్ హీరోగా కనకదుర్గ అనే కొత్త చిత్రం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సురేఖ కొనిదల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. టెంపుల్ టౌన్ పిక్చర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ భక్తి ప్రధాన యాక్షన్ చిత్రానికి BVS రవి కథను అందించారు. ఇందులో కాజల్ చౌదరి హీరోయిన్గా, సుబ్బరాజు కీలక పాత్రలో నటించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొనిదెల సురేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. యంగ్ హీరో సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటించిన హర్రర్ కామెడీ చిత్రం రాఖస బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. విడుదలైన తొలి 2 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 3న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. వీకెండ్ కూడా కలిసి రావడంతో రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. సినిమాకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొనిదెల మాట్లాడుతూ, ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా రాకాసాన్ని చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరులో 1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్ చిన్నతనంలోనే తన ప్రతిభను చాటుకున్నారు. 1998లో వచ్చిన ది మంకీ హూ న్యూ టూ మచ్ అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె విద్యాభ్యాసం తర్వాత జర్నలిస్ట్ కావాలని అనుకున్నారు. అయితే కాలక్రమేణా సినిమా రంగం వైపు ఆకర్షితులై పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారు. ఆ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి ప్రోత్సాహంతో నటన వైపు మళ్లిన నిత్య మలయాళ చిత్రం ఆకాశ గోపురం ద్వారా వెండితెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం నిత్యా మీనన్ అనగానే నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా గుర్తొస్తుంది. ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మరియు సహజమైన నటనతో ఒక్కసారిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్, గుండె జారి గల్లంతైందే, నానితో సెగ వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. నిత్య కేవలం నటి మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నేపథ్య గాయని కూడా. ఆమె నటించిన సినిమాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లో కూడా తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడారు. అలాగే ఫ్రోజెన్ 2 తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్లో కూడా మిషన్ మంగళ్ వంటి చిత్రాల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆమె నటనకు గుర్తింపుగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆమె కెరీర్లో మరొక మైలురాయి ధనుష్ సరసన నటించిన తిరు సినిమా. ఈ చిత్రంలో ఆమె పోషించిన శోభన పాత్రకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డుతో ఆమె నటనలోని గొప్పతనాన్ని యావత్ దేశం గుర్తించింది. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవడం, తన కళ్ళతోనే హావభావాలను పలికించడం నిత్యా స్పెషాలిటీ. విజయ్ సరసన మెర్సల్, పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. నటిగా శిఖరాగ్రానికి చేరుకున్న నిత్యా మీనన్ ఇటీవల మరో కొత్త బాధ్యతను స్వీకరించారు.
ఆమె నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ కియూరి ప్రొడక్షన్స్ను ప్రారంభించారు. కేవలం కథను నమ్మి తీసే చిత్రాలకు, కొత్త తరహా ఆలోచనలకు వేదికగా ఈ సంస్థను తీర్చిదిద్దాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు భారీ ప్రాజెక్టులో నటిస్తూనే నిర్మాతగా కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ ఐకాన్ లేడీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తోంది. దక్షిణాదిలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయ్ ఎప్పుడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడారని, తన పని తాను చేసుకుంటూ వెళతారని ఐశ్వర్య తెలిపారు. బయట ఎంతమంది విమర్శలు చేసినా, నెగిటివ్గా మాట్లాడినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు సాగిపోతారని ఆమె పేర్కొన్నారు. ఈ లక్షణమే ఆయనను అందరికంటే ప్రత్యేకం చేస్తుందని అభిప్రాయపడ్డారు. విజయ్ సార్కు తన అభిమానులే ప్రపంచం, వారిని ఎలా సంతోషపెట్టాలో ఆయనకు బాగా తెలుసు అని ఐశ్వర్య కొనియాడారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన విలక్షణమైన నటనతో, అదిరిపోయే డాన్స్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన బన్నీ మెగా ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తన స్వయం కృషితో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా ఎదిగారు. చిన్నప్పుడే విజేత సినిమాలో బాలనటుడిగా వెండి తెరకు పరిచయమైన ఆయన 2003లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా బన్నీ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఆయన చూపించిన ఎనర్జీ, మేనరిజమ్స్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత బన్నీ, దేశముద్రు, పరుగు వంటి వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు. కేవలం మాస్ సినిమాలే కాకుండా వేదం వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ తనలోని నటుణ్ణి నిరూపించుకున్నారు. అల్లు అర్జున్ సినీ ప్రస్థానంలో డ్యాన్స్ అనేది ఒక ప్రధాన ఆయుధం. ఆయన చేసే గ్రేస్ఫుల్ మూవ్స్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించి పెట్టాయి. జులై, రేసుగుర్రం, సనాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి కమర్షియల్ కింగ్గా ఎదిగారు. ముఖ్యంగా అలవైకుంఠపురంలో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి తన సత్తా చాటారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సిరీస్ సినిమాలు అల్లు అర్జున్ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాయి. తగ్గేదేలే అనే డైలాగ్ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. 6 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న A22 మూవీ టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ పోస్టర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు అదిరిపోయే బర్త్డే ట్రీట్ కానుంది. ఇక కోలీవుడ్ మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో బన్నీ తన 23వ సినిమా చేయనున్నారు. ఈ 2 సినిమాలతో గ్లోబల్ రేంజ్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ ఆ దిశగా విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆమోదంతో అమరావతిని ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. ఇది మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు, మన ఆత్మగౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు, పార్లమెంటు సభ్యులందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం. వారి సహనం, త్యాగం, నిబద్ధతే ఈ చారిత్రాత్మక క్షణానికి పునాది. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుంది. అమరావతి అజేయంగా, అజరామరంగా వెలుగొందుతుంది. మనందరం కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. మీ నందమూరి బాలకృష్ణ అని పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున అమలా దంపతుల వారసుడిగా 1994 ఏప్రిల్ 8న జన్మించిన అఖిల్ అక్కినేని పుడుతూనే వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేవలం ఏడాది వయసులోనే సిసింద్రి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి తన ముద్దు మాటలు చేష్టలతో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే కాకుండా ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత చదువు, క్రీడలపై దృష్టి సారించిన ఆయన 2014లో విడుదలైన మనం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసి తన గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నారు. 2015లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ ది పవర్ ఆఫ్ జువా చిత్రంతో అఖిల్ పూర్తిస్థాయి హీరోగా పరిచయమయ్యారు. భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ అఖిల్ డ్యాన్స్లు, ఫైట్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన నటనకు గాను ఆయన ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ హీరో అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో మరియు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రాలు అఖిల్లోని లవర్ బాయ్ ఇమేజ్ను బయటకు తీశాయి. ఆ సినిమాల్లోని అఖిల్ నటన, ఆయన చేసిన రిస్కీ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఇవి సగటు ఫలితాలనే అందుకున్నాయి. ఎంత కష్టపడినా సరైన విజయం దక్కడం లేదని భావించిన అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంతో అఖిల్ తన కెరీర్లో మొదటి కమర్షియల్ హిట్ను సాధించారు. ఈ సినిమాలో ఆయన పోషించిన హర్ష పాత్ర యువతకు బాగా కనెక్ట్ అయింది. అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ కోసం అఖిల్ తన బాడీని పూర్తిగా మేకోవర్ చేసుకుని అద్భుతమైన ఫిజిక్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ స్పై థ్రిల్లర్ ఫలితం నిరాశపరిచినప్పటికీ ఆయన చూపించిన అంకిత భావం అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం లెనిన్పై పూర్తి దృష్టి సారించారు. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ చూడని ఒక మాస్ అవతార్లో కనిపించబోతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం తొలుత మే నెలలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం లెనిన్ జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి అదిరిపోయే కంబ్యాక్ ఇస్తారని అక్కినేని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ చిత్రంతో ఆయన అఖిల్ సక్సెస్ అందుకోవాలని కోరుతూ సంతోషం టీం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ఇటీవల వివాహ బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అక్కడి నుంచి యువ జంట ఎప్పుడు బయట కనిపించినా వారి దర్శనం మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఇలా లేటెస్ట్గా సోషల్ మీడియాలో విరోష్ జంట మరోసారి వైరల్గా మారారు. తాజాగా రష్మిక మందన సొంత ఊరు విజయ్ అత్తారి ఊరు కొడగు ప్రాంతంలో భార్యాభర్తలు ధరించే వేషధారణలో ఈ కొత్త జంట కనిపించడం జరిగింది. ఇక ఈ లుక్లో ఇద్దరు మరింత అందంగా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా అభిమానులు ఇవి చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి ప్రముఖ నటి దేవయాని వారసురాలు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆమె చిన్న కుమార్తె ప్రియాంక రాజ్ కుమార్ నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. విశేషం ఏమిటంటే ఆమె తొలి చిత్రం 2024లో తెలుగులో వచ్చిన కోర్టు సినిమాకు తమిళ్ రీమేక్ కావడం. పాక్సో చట్టంపై అవగాహన కల్పించే సామాజిక సందేశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు సినిమా కోర్టు ఆధారంగా తమిళంలో రంజన్ ది అడ్వకేట్ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్యాగరాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆయన కుమారుడు జీన్స్ ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు మాతృకలో శ్రీదేవి పోషించిన కథానాయిక పాత్రను ప్రియాంక పోషించనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం చెన్నైలో ఘనంగా జరిగింది. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. కావ్య అనే యువతితో ఆయన నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత ఆప్తమిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీనివాస కావ్యానం అనే హ్యాష్ ట్యాగ్తో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఎంగేజ్మెంట్లో ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకునే మధుర ఘట్టం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ శుభవార్తను పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో ప్రేమ అనుబంధాలు ప్రతిబింబించాయి. వరుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోగా వధువు కావ్య తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ జంట కెమిస్ట్రీ చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి పనులు ఇప్పటికే మొదలైనట్లు కుటుంబ వర్గాల సమాచారం. ఈ క్రేజీ వెడ్డింగ్ వేడుకకు ముహూర్తం కూడా ఖరారైంది. ఏప్రిల్ 29వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తిరుమల కొండపై జరిగే ఈ కళ్యాణ వేడుకకు ఇరు కుటుంబాల నుండి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ఈ పెళ్లి వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా వెడ్డింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సాయి శ్రీనివాస్ తన సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఆయన తన ప్రొఫెషనల్ లైఫ్పై దృష్టి సారించనున్నారు. నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ శ్రీనివాస కావ్యానం జంటకు అభిమానులు మనసారా ఆశీస్సులు అందిస్తున్నారు. వీరి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుందాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.